అన్నయ్య రాజకీయ జర్నీ చూస్తే మన అందరం మాకు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే యువతకి అందరికి చాలా ఒక ప్రత్యేకంగా స్ఫూర్తి. ఎందుకంటే అన్నయ్య మాలాగే యుఎస్ లో చదువుకొని రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉండాలని అనుకునే టైంలో నాకు అన్నయ్య పరిచయం. నాన్నగారు ఎంపీగా ఉన్న టైం అప్పుడు ఆయన్ని ఢిల్లీలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో చూసాను అనమాట. ఆ టైం అప్పుడు మామూలుగా మా అందరికి ఎవరికి తెలియదు లోకేష్ అన్నయ్య ఈరోజు ఇంత స్టేట్ లో ఒక గేమ్ చేంజర్ అవుతారు పొలిటికల్ గా. అటువంటి చక్కటి రాజకీయ నాయకుడు మనందరికీ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వచ్చే రోజుల్లో. ఎందుకంటే మీరు చూడొచ్చు, మన ప్రజలే దేవుళ్ళు, వాళ్ళ ఆశీస్సులే మనకి దీవెనలు అని భావించే తెలుగుదేశం పార్టీకి ఆయన తీసుకునే ప్రతి ఒక్క అడుగు మనకి ఇప్పుడు చూస్తే ఈ సభ్యత్వం కార్యక్రమంలో 2 లక్షల నుంచి 5 లక్షలు ఆ బీమాని చేయడం అనేది నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చేయాలి. అలాగే మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో చూసుకుంటే ఆడవాళ్ళకి ఎలాగ ఈక్వల్ గా మగవాళ్ళకి ఉండాలనే ఆ ప్రత్యేక స్ఫూర్తితో ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడంలో దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మొన్న ఈ మిడ్ డే స్కీమ్ మీల్స్ అప్పుడు కూడా లాంచ్ చేసినప్పుడు అన్నయ్య సీరియస్ గానే యాక్షన్స్ తీసుకొని అది చేయడం జరిగింది. సో ఇటువంటి చాలా చూస్తున్నాం. ఆయన జర్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది, వై నాట్ పిఎం ఆఫ్ ఇండియా? అందరూ డెప్యూటీ సీఎం అంటున్నారు నిజంగా. ఎందుకంటే మనకి చూసుకుంటే ఒకప్పుడు పివి నరసింహ గారు ఒకరే తెలుగు నుంచి పిఎం అవ్వగలిగారు. కానీ ఎవరికి తెలుసు ఆ బాబా ఆశీస్సులో దేవుడు ఆశీస్సులో ఉంటే లోకేష్ కూడా ఈ బర్త్డే పుట్టినరోజు మా మనస్ఫూర్తి కోరిక అయితే ఆయన్ని పిఎం గా ఏదో ఒక రోజు చూడాలని